రాజకీయ ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు, పోనీ అవన్నీ ఏమైనా నిరూపణ అయ్యేటువంటి విధంగా ఉన్నాయా, లేకపోతే వేల కోట్లు 100 కోట్ల కుంభకోణాలు జరిగాయా అన్నది జనంలోకి వెళ్ళలేదు. ఈ అరాచకాలే వెళ్ళలేదు అంటే సరైనటువంటి ఆధారాలు దొరకలేదని దాని అర్థం. ఒకవేళ దొరకలేదు అంటే చేయలేదని దాని అర్థం. ఎక్కడ ఏదో చిన్న అవకాశం దొరికితే దాన్ని పెద్ద చేసేసి కేసులు పెట్టేయడము, అరెస్ట్మెంట్ చేయటము. ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్ని అరెస్ట్మెంట్ చేయటము అన్నది ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీల మీద ఆ విధంగా చేయడం, మళ్ళా ప్రతిపక్ష పార్టీల అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలో వచ్చినాక ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ వాళ్ళ మీద అలాగే చేయటం. ఇదేంటంటే టూ మచ్ అయినప్పుడు ఏమైపోతారంటే ప్రజలు అసహించుకుంటారు. వీళ్ళకు తెలంగాణ ఇదే పనేనా, ఈ గొడవలు ఏంది, అరెస్ట్లు ఏంది చూసాం కదా మనం. అన్ని ఛానల్స్ మీద లైవ్లు ఎలా వస్తాయో, ఏదైనా ప్రజా సమస్యల మీద వస్తున్నాయా అంటే కాదు, వీళ్ళని అరెస్ట్ చేస్తారంట, రాత్రి పట్టుకుంటారంట, పొద్దున పట్టుకుంటారంట, కెమెరాలు పెట్టేస్తారు, పోలీసులు బయట తిరుగుతున్నారు. ఇదేనా 10,000 మంది పైన నాయకుల మీద కేసులు పెట్టారు. ఇక్కడ కేసులు పెట్టారంటే పెట్టకూడదని, తప్పు జరిగితే దాన్ని వదిలేయమని నేను చెప్పటం లేదు. అది మరి ఎందుకు బయలు వచ్చాయి అందరికి అంటే సరైన ఆధారం లేవని కదా. ఇవన్నీ జనం అసహించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసినా అసహించుకుంటారు. అలా అసహించుకునే విధంగా వ్యవహరించడం, పోనీ నీతి నిజాయితీగా పనిచేశారా? శాసనసభ్యుల అవినీతి, మంత్రుల అవినీతి కళ్ళ ముద్దట జనానికి కనపడినప్పుడు ఏమనుకుంటారు, అరే వీళ్ళకంటే వాళ్ళే మేలేమో, వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే వీళ్ళు 100 రూపాయలు సంపాదించారు అని అనుకుంటారా లేదా? అనుకుంటారు, డెఫినెట్ కంపేర్ చేస్తారు కదా. సంపాదనలో కూడా భయము, భక్తి ఇవన్నీ ఉండాలా? ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం, ఎస్ నేను చెప్పినోడే డిఎస్పీగా ఉండాలి, నేను చెప్పినోడే ఎంఆర్ఓ ఉండాలి, నేను చెప్పిన ఆర్టీఓ ఎలా అయితే నాకు మామూలు ఇవ్వాలా, లేకపోతే పంపించేస్తాం. ఎంత దుర్మార్గంగా ప్రజాపాలన జరిగిందనేది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక 2% ఓట్లు సైలెంట్ ఓట్ల గురించి అంచనా వేయడంలో చాలా సంస్థలు తప్పుపడ్డాయి. అంటే అంచనా సరిగా వేయలేకపోయారు. నేను మొదటి నుంచి చెప్తున్నా 2% నుంచి సరైన అంచనా రావటం లేదు. అది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడింటే భారీ మెజారిటీ వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆ 2% యువత ప్రధానంగా యువత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు ఏం చెప్పాడో, ఏం చేయాలో అనుకున్న దాని మీద ఏదో సంతకాలు పెట్టాడు, డిఎస్సి మీద సంతకం పెట్టాడు, కొంత సాటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మీరు ప్రశ్న వేసినట్టు ఈ ప్రభుత్వం వస్తే, అంటే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వస్తే పరిపాలన చేయగలదా, అనుకున్నటువంటివన్నీ నెరవేర్చగలదా, ఎన్ని హామీలు ఇచ్చారు అని చెప్తుంది. ఒకవేళ మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింటే మీరు చేయగలరా? నా ప్రశ్న జవాబు చెప్తారా? అంత ఆర్థిక వ్యవస్థ దిగజార్చి ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా కూడా మీరు చెప్పినటువంటి చేయగలరా?